తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉగాది లేదంటే ఏప్రిల్ 3న కేబినెట్ విస్తరణ జరిగే ఛాన్స్ ఉంది. ఎవరికి అవకాశం దక్కనుంది అనే దానిపై ఉత్కంఠ అయితే నెలకొంది. ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. దీంతో హైకమాండ్కే నిర్ణయాన్ని వదిలేసింది టీపీసీసీ. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డికి, బీసీ నుంచి వాకిటి శ్రీహరి, బీర్ల ఐలయ్య రేస్లో ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. పి సుదర్శన్ రెడ్డి క్యాబినెట్ రేస్లో ఉన్నారు. ప్రస్తుతం బోధన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది ఆయనకి. 1999లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు సుదర్శన్ రెడ్డి. ఆ తర్వాత 2004, 2009లో బోధన్ నియోజకవర్గం గురించి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ నేత కావటం ప్లస్ పాయింట్. దాంతోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవటం కూడా ఆయనకి కలిసొచ్చే అంశంగా చెప్పచ్చు. క్యాబినెట్ రేస్లో ఉన్న మరో వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 2009లో భువనగిరి లోక్సభ ఎంపీగా ఎన్నికైన ఆయన 2018, 23లో మునుగోడు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అయితే గతంలో బీజేపీలోకి వెళ్ళి రావడం ఆయనకు మైనస్గా మారే ఛాన్స్ ఉంది. అయితే అధిష్టానం హామీకి రాజగోపాల్ రెడ్డికి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక వాకిటి శ్రీహరి ముదిరాజ్ కూడా క్యాబినెట్ రేస్లో ఉన్నారు. మొదటిసారి మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వాకిటి శ్రీహరి బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత. గతంలో లోక్సభ ఎన్నికల సమయంలో శ్రీహరికి ఛాన్స్ ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. క్యాబినెట్ రేస్లో ఉన్న మరో వ్యక్తి బీర్ల ఐలయ్య. ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఎన్నికయ్యారు బీర్ల ఐలయ్య. ఆయన తెలంగాణలో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇప్పటి వరకు యాదవులకు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవటం ఆయనకు ప్లస్ పాయింట్. ఇక వివేక్ వెంకటస్వామి, ఆయన కూడా క్యాబినెట్ రేస్లో ఉన్నారు. ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 2009, 14లో పెద్దపల్లి ఎంపీగా కూడా పనిచేశారు. వివేక్ వెంకటస్వామి ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన నేత. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవటం వివేక్కు కలిసి వచ్చే ఛాన్స్గా కనిపిస్తోంది. అయితే గతంలో ఆయన బీజేపీలోకి వెళ్ళి రావటం ఆయనకు మైనస్గా మారింది. క్యాబినెట్ రేస్లో ఉన్న మరో వ్యక్తి అమీర్ అలీ ఖాన్. ఇటీవలే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మైనారిటీ కోటా నుంచి అలీ ఖాన్ మంత్రి పదవి రేస్లో ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కోటాలో ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇలా ఉన్నాయి సమీకరణాలు. దీనిపై మరింత విశ్లేషణ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి. అటు ఎస్సీ సామాజిక వర్గం, ఇటు రెడ్డి సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గం, అందరి నేతలు కూడా ప్రస్తుతం ఈ రేస్లో ఉన్న నేపథ్యంలో ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? హైకమాండ్ అనేది ప్రస్తుతం సస్పెన్స్గా ఉంది. ఈ సస్పెన్స్ ఎప్పుడు వీడే అవకాశం కనిపిస్తుంది? క్యాబినెట్ విస్తరణ ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో నేతల ప్రయత్నాలు అయితే ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ లాబీలో అయితే హడావిడి కనిపిస్తూ ఉంది. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా, ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గం నేతలందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని అలాగే డిప్యూటీ సీఎంను కలిశారు. తమ సామాజిక వర్గం వారికి క్యాబినెట్ విస్తరణ అవకాశం కల్పించాలని వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది. మరి కాసేపట్లో సీఎంను కలుస్తామని చెప్పారు. ఇదే బాటలో లంబాడ సామాజిక వర్గం నేతలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్టిని కలిసి వినతి పత్రం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇలా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలు కూడా ముఖ్యమైన నేతలకు వినతి పత్రాలు ఇచ్చి సంబంధించి తమ వర్గం వారికి ఈసారి అవకాశం కల్పించాలనే డిమాండ్ వాళ్ళు కనిపిస్తూ ఉంది. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే మరోవైపు అసెంబ్లీ లాబీలో మంత్రుల ఛాంబర్లో ఈ క్యాబినెట్ విస్తరణ హడావిడి అయితే స్పష్టంగా కనిపిస్తుంది అనేది మనకు కనిపిస్తూ ఉంది. మనం సంబంధించి చాలామంది పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ కొన్ని సామాజిక సమీకరణల దృష్ట్యా కూడా కొందరి పేర్లు ప్రస్తావించాల్సిన అవసరం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటన సందర్భంగా ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన నేతను క్యాబినెట్లోకి తీసుకుంటామంటూ కూడా బహిరంగంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో శ్రీహరి ముదిరాజు మక్తల్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే, మొదటిసారి ఎమ్మెల్యే, పార్టీలో సీనియర్ నేత అయినప్పటికీ అనేక ప్రజాప్రతినిధుల విషయంలో ఎంపీటీసీ అలాగే జెడ్పీ చైర్మన్ సంబంధించి పనిచేసినప్పటికీ మొదటిసారి ఎమ్మెల్యే అయిన వాకిటి శ్రీహరి ముదిరాజు సామాజిక వర్గం నేత పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గం
ఎస్, సో పేరు ఖరారైనట్టుగా అప్డేట్ అందుతోంది. ఒక సస్పెన్స్ వీడినట్టేనా మిగతా మిగతా మంత్రి పదవుల క్యాబినెట్ విస్తరణ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ చూస్తూ ఉన్నాం మనం, పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఇటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, లేకపోతే వివేక్ వెంకటస్వామి కావచ్చు, విజయశాంతి కావచ్చు, జస్ట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన వాళ్ళకి, ముఖ్యంగా బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు అంటూ పెద్ద వైరల్గా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. రాకేష్, ఎస్ ఎస్ ఇలాంటి ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ముందు అతిపెద్ద టాస్క్ ఏంటంటే సోషల్ ఈక్వేషన్స్, జిల్లా ఈక్వేషన్స్, ఈ రెండు వర్కౌట్ అయితే మిగతా ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకోగలుగుతామనే ఒక నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చింది. ప్రస్తుతం ఆ యొక్క రెండు కీలక అంశాల ఎజెండాగానే ప్రస్తుతం కసరత్తు జరుగుతుందని కూడా చెప్పొచ్చు. నిజానికి చాలామంది మనం చెప్తున్న వాళ్ళలో ఫస్ట్ టైం అయిన ఎమ్మెల్యేలే ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళకి ఉన్న మొదటి అడ్వాంటేజ్ ఏంటంటే కుల సమీకరణం, రెండోది వచ్చి జిల్లా సమీకరణం. ఈ రెండు అంశాలే వారిని ఒక అడుగు ముందులో వస్తున్నాయి. అందులో భాగంగా వాకటి శ్రీహరి బీసీ సామాజిక వర్గం నేత, ముఖ్యంగా ముద్రాజుకు సంబంధించిన వర్గ నేత కాబట్టి మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ క్యాబినెట్ రేస్లో ముందు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మరోసు రాకేష్, మాదిగల రిజర్వేషన్ విషయంలో రేవంత్ రెడ్డి చాలా సానుకూలంగా ఉన్నారని, దానికి మద్దతు అయితే ప్రకటించారు. అలాగే కృష్ణమాదిగని కలిశారు. కానీ ఆయనకు మా మీద నమ్మకం లేదు అంటూ కూడా ఒకంత సర్కాస్టిక్ వ్యంగ్యంగా కూడా మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఈ కూర్పులో అవ్వచ్చు, లేకపోతే ఈ సమీకరణాల్లో అవ్వచ్చు, మన ఆశాబాహుల్లో అవ్వచ్చు, మాదిగల పేరు మాత్రం వినిపించట్లేదు. ఏ రకంగా చూడాలి? ఎస్, మాదిగలకు సంబంధించి ముఖ్యంగా ఎస్సీకి సంబంధించి ఇప్పటికే మాల సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పటికే క్యాబినెట్లో ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం మాదిగ సామాజిక వర్గం నుంచి దామోదర రాజ నరసింహ ఇప్పటికే క్యాబినెట్లో ఉన్నారు. మరొకరికి అవకాశం కల్పించాలంటే ఎవరికి కల్పించాలనే దానిపైన కసరత్తు కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి వచ్చిన వివేకు సంబంధించి ఇప్పటికే ఏఐసీసీ హామీ ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఆ జిల్లాలో మిగతాకు సంబంధించి కూడా అటు మంచిర్యాల నుంచి గెలిచిన ప్రేమ్ సాగర్ రావు కూడా ఈ సంబంధించి పోటీలో ఉన్నారు. అయితే ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించి కుల సమీకరణాల విషయంలో ఇప్పటికే సంబంధించి రావుకు సంబంధించి జూపల్లి కృష్ణారావు ఇప్పటికే మంత్రిగా ఉన్న నేపథ్యంలో మరొకరికి అవకాశం కల్పించాలంటే ఒకరిని బయటికి పంపించాల్సిందే అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ సాహసం చేస్తారనేది చూడాలి. అందుకోసమే సంబంధించి ఎస్సీ నుంచి వివేక్ని తీసుకుంటే బాగుంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి క్యాబినెట్లో ప్రస్తుతం అవకాశం లేదు కాబట్టి క్యాబినెట్ విస్తరణలో అవకాశం కల్పిస్తే జిల్లా విషయంలో కూడా ఒక ఫిల్ఫిల్ చేయొచ్చనే అభిప్రాయంతో ఉన్నారు. అయితే మరొక విమర్శ కూడా వినిపిస్తూ ఉంది. మాల సామాజిక వర్గం నుంచి తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళ తమ్ముడు వినోద్ ఎమ్మెల్యేగా ఉన్నారు, కొడుకు పెద్దపల్లి ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఇన్ని పదవులు ఇచ్చి మళ్ళీ మంత్రి పదవి ఇవ్వడంటనే విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో జిల్లా సమీకరణాలు ఇతర జిల్లాల ఎఫెక్ట్ కూడా ఉండడం నేపథ్యంలో ఆయన పేరు దాదాపుగా కొలికి వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక మరొక ఉమ్మడి జిల్లా నిజామాబాద్. నిజానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రాతినిధ్యం ఉన్న ఎమ్మెల్యేలో ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గం నేతలు కావడంతో ఒకరికి అవకాశం కల్పించాలన్న పరిస్థితి ఏర్పడింది. దీంతో సుదర్శన్ రెడ్డి సీనియర్ నేత 1999 నుంచి ఎమ్మెల్యే ఉన్నారు, ఆ మంత్రిగా గతంలో పనిచేశారు కాబట్టి దీనికి అవకాశం కల్పించాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. కాకపోతే ఇతర జిల్లాల్లో ఏమైనా రాజకీయ సమీకరణాలు రెడ్డి వర్గానికి నుంచి మారితే ఈయన పేరు కూడా చర్చల నుంచి వెళ్ళిపోయే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే అక్కడి నుంచి పీసీసీ ఉన్నారు, లేదంటే మరొకరికి భవిష్యత్తులో ఎమ్మెల్సీ కల్పించాలనే హామీ ఇచ్చి మంత్రిగా తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఇలా టేబుల్ మీద కైన్స్ మారినట్టుగా సంబంధించి ఈ సమీకరణాల విషయంలో పేర్లు కూడా మారుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సుదర్శన్ పేరు పైకి తెరపైకి ఉన్నప్పటికీ ఏ క్షణమైనా పేరు మార్చే అవకాశం లేకపోలేదని చెప్పుకోవచ్చు. ఇక నల్గొండ విషయంలోనే అత్యంత చిక్కుమీడి కనిపిస్తూ ఉంది. రాజగోపాల్ రెడ్డికి హామీ ఇవ్వడం, ఆయన పట్టు వీడకపోవడంతో ఆయన గనుక రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇస్తే అదే జిల్లా నుంచి మరొక బీసీకి అవకాశం కల్పించాలి, లేదంటే లంబాడకు అవకాశం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు రెడ్లు ఉన్నారు, మరొక రెడ్డికి అవకాశం కల్పిస్తే సంబంధించి ప్రాబ్లం అవుతుందనే ఒక అంచనా ఉన్న నేపథ్యంలో సామాజిక సమీకరణల నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్న పేర్లతో పాటు కొత్త పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. 1-2 రోజుల్లో క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. రైట్ రాకేష్.